తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? లోక్సభ ఎన్నికలకు ఆయన ఎందుకు పక్క పార్టీల నుంచి అరువు తెచ్చుకుంటున్నారు? జెండా మోసి కుర్చీలు వేసిన వారికి అవకాశం ఇవ్వకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి బీఫామ్ ఇవ్వటం సబబేనా? ఇంతవరకు జరిగిందొక ఎత్తు అయితే మిగిలిన సీట్లకైనా పార్టీలో ఇన్సైడర్స్ కు కేటాయిస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ పూర్తిగా మట్టికరిచిపోయింది. మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు తిరుగులేదని, బీఆర్ఎస్ లేచి నిల్చోవడం కూడా కష్టమని ఇట్టే అర్థమైపోయింది. అయినా సరే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ నేతల తీరు మారిపోయింది. బీఆర్ఎస్ వారందరినీ చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రతి ఎంపీ నియోజకవర్గానికి 6 డజను మంది ఆశావహులు ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి మరీ ఇంతకాలం బీఆర్ఎస్తో అంటగాగిన వారికి టికెట్లు ఇస్తున్నారు. పిలిపించుకుని మరీ కండువా కప్పుతున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. చేవెళ్ల స్థానంలో అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. తర్వాత రంజిత్ రెడ్డి చేరగానే ఆయనకు చేవెళ్ల స్థానం అప్పగించి సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరి పంపించారు. అటు సునీత ఇటు రంజిత్ ఇద్దరూ కూడా భారత రాష్ట్ర సమితి నుంచి వచ్చిన వారే. ఇక వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ప్రకటించిన కడియం కావ్య కూడా భారత రాష్ట్ర సమితికి చెందినవారే. ఆమె తండ్రి కడియం శ్రీహరి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఆయన భారత రాష్ట్ర సమితిని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే గెలవలేమని నిర్ణయించుకున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపుకు వస్తున్నారు. అంటే తమ వ్యక్తిగత పరపతితో కాకుండా పార్టీ పేరు చెప్పుకొని గెలవాలనుకుంటున్నారు. అయినా సరే వారికి కాంగ్రెస్ పార్టీ ఎర్ర తివాచి పరుస్తోంది. ఇలా రండి, అలా టికెట్ తీసుకోండి అని చెబుతోంది. ఇదంతా కేవలం రేవంత్ గేమ్ ప్లానే కావచ్చు. ఇందులో ఇతరుల ప్రమేయమేదీ లేదని అధిష్టానాన్ని ఆయనే కన్విన్స్ చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోన్నమాట. ఓడిపోయే పార్టీలో ఉండే కంటే గెలిచే కాంగ్రెస్కు రావడం మంచిదని కడియం శ్రీహరి నిర్ణయించుకున్నారు. ఒక రకంగా ఈ పరిణామం కడియం కావ్యకు మంచిదే. ఇది ఆమెకు లభించిన ఆయాచిత వరం. చాలా కాలం భారత రాష్ట్ర సమితిలో కొనసాగిన శ్రీహరి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం తన బిడ్డ రాజకీయ భవిష్యత్. అయితే ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ బేలతనాన్ని సూచిస్తోంది. ఈ క్రమంలో అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరని, అందుకే కడియం కావ్యను తెచ్చుకున్నారన్న టాక్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఎన్నికల ముందు ఫిరాయించి సికింద్రాబాద్ టికెట్ పొందారు. దాంతో నియోజకవర్గంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఓడించే నాయకుడు లేక దానం నాగేంద్రను తెచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు 4 బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. మిగిలిన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకైనా సొంత వారిని నిలబెడతారా, అరువు తెచ్చుకుంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో పూర్తిగా రేవంత్ రెడ్డి మంత్రాంగమే ఉందని చెబుతున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ భారీగా డబ్బు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతల దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. అందుకే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటే భారీగా ఖర్చు పెట్టి విజయం సాధిస్తారన్న విశ్వాసం రేవంత్లో ఉంది. పైగా కొత్త వారైతే తన మాట వింటారని కూడా ఆయన నమ్ముతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు కీలకమవుతాయి. 14 స్థానాల్లో గెలుస్తామని రేవంత్ చెబుతున్నా కనీసం 10 చోట్ల గెలిచి చూపించాల్సిన అనివార్యత ఆయనకున్నది. పైగా పార్లమెంటు ఎన్నికల్లో మోదీ పరపతి బాగా పనిచేసి బీజేపీకి అడ్వాంటేజ్గా మారొచ్చు. అందుకే అంగబలం, అర్ధబలం ఉన్న వారిని పిలిచి టికెట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చెలరేగే అసమ్మతిని ఆయన ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.